ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 2వ వచనం. నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కీర్తనకారుడు తన సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు. నా హృదయము నా శరీరం కూడా ఆనందంతో గంతులు వేస్తున్నాయని. ఎంత చక్కటి అనుభవమో కదా. మరి సహోదరి సహోదరుడా, ఈరోజు నీకు ఇటువంటి అనుభవం ఉందా? నీ ప్రభువుని దర్శించాలన్న ఆశ నీలో ఉందా? ఆయనను చూడాలన్న ఆసక్తితోనే నీవు జీవిస్తున్నావా? ఆయన సన్నిధిలో ఉండుటకు నీవు వేగిరపడుతున్నావా? ఆయన కోసం నీ హృదయము ఉప్పొంగేలాగా ఉందా? ఆయనను చేరాలన్న కోరిక అసలు నీవు కలిగే ఉన్నావా? మరి ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి కదా, నీ సమాధానం ఏంటి? కీర్తనాకారుడైతే తన దేవుని మందిరావరణములు చూడాలని, ఇంకా ఆయనను దర్శించాలని, ఆయన సన్నిధిలో సంతోషంగా గడపాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. నీవు కూడా కీర్తనాకారుడి అనుభవం కలిగి ఉండాలి. కీర్తనాకారుడి వల్లే నీవు కూడా నా హృదయము సంతోషముగా ఉంది, నా శరీరం కూడా ఆనందంతో గంతులు వేస్తుందని చెప్పగలగాలి. ఆయన సన్నిధిలోనే సంతోషం కదా. సంపూర్ణమైన సంతోషము ఆయన సన్నిధిలోనే నీకు దొరుకుతుంది. వేరెక్కడా దొరకని గొప్ప ఆనందము ఆయన సన్నిధిలో నీకు దొరుకుతుంది. కాబట్టి నీవు కూడా కీర్తనకారుడి వలె నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేచుని అని చెప్పగలగాలి. నీవు ఆయన సన్నిధిలో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? 100% సంతోషంగా ఉండగలుగుతావు. మరి వేరెక్కడా కూడా కనీసం 1 కోటి రూపాయలు ఇచ్చినా ఎవరైనా నీకు దొరకని సంతోషం నీకు నీ సన్నిధిలో, నీ దేవుని సన్నిధిలో దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా నీవు ఆయన సన్నిధిలో సంతోషాన్ని వెతికే వ్యక్తిగా ఉండాలి. నీ హృదయం ఆనందంతో కేకలు వేయాలి. ఆయనను మనస్ఫూర్తిగా స్తుతించగలగాలి. ఆయనను హృదయపూర్వకంగా ఆరాధించగలగాలి. ఆలస్యం చేయక వెంటనే ఆయన సన్నిధికి పరుగులెత్తు. ఆమేన్.